తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హీరో విజయ్, హీరోయిన్ త్రిష పేర్లు. చాలా కాలంగా ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉందని అందరికీ తెలిసిందే. కానీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం మించి ఉన్నాయని అనుమానాలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలు, ఆయన భార్య సంగీత విడాకులు కోరిందని ప్రచారం, అదే సమయంలో త్రిషతో విజయ్ కలిసి కనిపించడం, ఇవన్నీ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నుంచే విజయ్ సంగీత మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసిందనే వార్త బయటకు రావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. అయితే అధికారికంగా ఈ విషయంపై విజయ్ కుటుంబం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన మాత్రం బయటకు రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే త్రిష పేరు కూడా ఈ కథలోకి వచ్చింది. చాలా మంది నెటిజన్లు విజయ్ త్రిష మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పడం మొదలుపెట్టారు. గతంలో కూడా ఇద్దరు కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వారి కెమిస్ట్రీ గురించి అభిమానులు మాట్లాడుకునేవారు. కానీ అది కేవలం సినిమాల వరకే పరిమితమైందని అప్పట్లో భావించారు. కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన ఈ పుకార్లకు మరింత ఊపునిచ్చింది. చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కల్పతి సురేష్ కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ త్రిష ఇద్దరు హాజరయ్యారు. అదే ఫంక్షన్ కు వచ్చిన వారి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా విజయ్ త్రిష ఒకేసారి కనిపించడంతో నెటిజన్లు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ఇది సరిపోతున్నట్టు మరో ట్విస్ట్ కూడా వచ్చింది. విజయ్ బాడీ గార్డ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పుకార్లను పట్టించుకోకుండా ముందుకు సాగాలి అన్న భావన వచ్చేలా ఆ పోస్టులో సందేశం ఉండటంతో అది ఈ వివాదానికి సంబంధించినదేనా అనే చర్చ మొదలైంది. చాలా మంది నెటిజన్లు ఈ పోస్టును విజయ్ త్రిష పుకార్లకు సంబంధించినదిగా భావిస్తున్నారు. అయితే మరోవైపు కొంతమంది మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. సినీ పరిశ్రమలో ఒకే ఫంక్షన్ కు పలువురు నటులు కలిసి వెళ్లడం సహజమే అని చెబుతున్నారు. కేవలం ఒక కార్యక్రమంలో కలిసి కనిపించారనే కారణంతో వ్యక్తిగత సంబంధాల గురించి ఊహాగానాలు చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వివాదంపై దర్శకుడు మోహన్ జీ చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. విజయ్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతమంది నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో ఆయన తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. మరోవైపు త్రిష కూడా గతంలో ఇలాంటి పుకార్లపై స్పందించిన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, ఆధారాలు లేకుండా గాసిప్లను ప్రచారం చేయకూడదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చపై మాత్రం ఆమె ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అదే విధంగా విజయ్ కూడా ఈ విషయం గురించి ఇప్పటి వరకు నేరుగా మాట్లాడలేదు. అందుకే ఈ విషయం మొత్తాన్ని ఇప్పటికీ అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం నిజం. విజయ్ త్రిష కలిసి కనిపించిన ఆ ఒక్క సంఘటనతోనే ఈ వార్తలు మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అభిమానుల మధ్య కూడా ఈ విషయం గురించి విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇది కేవలం స్నేహం మాత్రమే అంటుంటే, మరికొందరు ఇందులో ఇంకా ఏదో ఉందేమో అని అనుమానిస్తున్నారు. మరి విజయ్ త్రిష సంబంధంపై వస్తున్న ఈ వార్తలు నిజం ఎంత, పుకార్లు ఎంత అన్నది కాలమే చెప్పాలి. ఇప్పటికైతే ఈ విషయం కాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. ముందు రోజుల్లో విజయ్ లేదా త్రిష ఈ విషయంపై స్పందిస్తారా, లేక ఇది కూడా ఒక సెలబ్రిటీ గాసిప్ గా మిగిలిపోతుందా అన్నది చూడాలి. మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ కథ అభిమానుల్లో ఆసక్తిని, సినీ పరిశ్రమలో చర్చను రేపుతోంది.